ఉపాధ్యక్షులు పుట్టా ప్రతుల్ గారికి, అలాగే నాయకులకు, కార్యకర్తలకు, ఈ దీక్షను కూర్చున్న ప్రతి వైఎస్ఆర్సీపీ నిరుద్యోగులకు, అభిమానులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ గత ప్రభుత్వంలో ఏదైతే చెప్పాడో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సూచన తప్పకుండా అన్ని హామీలు అమలు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి. మరి ఈ ప్రభుత్వము విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు చెప్పినవన్నీ మోసాలనే తెలిపింది. అలాగే మొన్న జరిగిన డిఎస్సిలో పలు అక్రమాలు జరిగి వాటిని సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరిన అన్ని పార్టీల నాయకులు కూడా కోరినా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వము స్పందించలేదు. మళ్ళీ గతంలో రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే కల్పించాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే కల్పించాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే చేయాలి. ఇప్పుడు మన మధ్యన డిఎస్సి బాధితులు ఈరన్న ఉన్నారు. వారి మనోవేదనను మంది యువకులు, నిరుద్యోగులు, మరి అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు అంటే ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు అని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది చెప్పినట్టు ఆ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తూ 1,50,000 ఉద్యోగాలను గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాలలో మొత్తం రాష్ట్రం మీద 1,50,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆ ఉద్యోగాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కనిపించట్లేదు. మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాలు ఇచ్చి ఆ 16,000 ఉద్యోగాలలో కూడా అవకతవకలు